హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు భాగ్య వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి ఐటెమ్ పేరు పన్నీర్ కర్రీ అనమాట. ఈజీగా, సింపుల్‌గా మనకు త్వరగా అయిపోవాలా, టైం సేవ్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూస్ చేసుకోండి. చాలా అంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చు. నేనిక్కడైతే హెరిటేజ్ వాలీ ఫ్రెష్ పన్నీర్ అనమాట. నేనైతే మళ్ళీ ఇక్కడ ఇదే తీసుకోవాలని మెన్షన్ చేయట్లేదు. ఇదైతే మనకు చేసుకునే దానికి అంటే పన్నీర్ కట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోకుండా నీట్‌గా వస్తాయన్నమాట. సో, నేను పన్నీర్‌ని అయితే ఇలా వాళ్ళు ఇచ్చిన ఒక పీస్‌ని 5 భాగాలుగా కట్ చేసి నాకెంత సైజు కావాలో పన్నీర్ ముక్కలు అంత సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాననమాట. ఇక్కడ కళాయి తీసుకొని మనము పన్నీర్ వేయించుకోవాలి కాబట్టి 4 టేబుల్ గాని 5 టేబుల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు అందులో వేసేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం పొడి, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇవన్నీ మనకు ఉప్పు, కారం, పసుపు పన్నీర్‌కి పట్టేలాగా సిమ్‌లో పెట్టేసుకొని పన్నీర్ ముక్కలు బాగా కలుపుకోవాలనమాట. ఒక 2 మినిట్స్‌లో పన్నీర్ ముక్కలు బాగా ఉప్పు, కారం పడుతుంది. సిమ్‌లో పెట్టుకొని వేపేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇవన్నీ మనం ఒక ప్లేట్‌లోకి మొత్తం తీసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా కడాయిలో, ఈ ఆయిల్‌లోనే ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు వచ్చేసి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమోటాలు మీడియం సైజ్‌వి పండుగా ఉన్న టమోటాలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి 2 భాగాలు చేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆయిల్ హీట్ అయింది కదా! ఇందులో వచ్చేసి ఫస్ట్ మనము వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని, అలాగే కాస్త కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్‌లో చేసుకుంటే మంచి అరోమా వచ్చి టేస్ట్ బాగుంటుంది కర్రీ. సో, ఇలా వేగిన తర్వాత ఇందులో వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మనకు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు సిమ్‌లో పెట్టుకొని బాగా చక్కగా వేపేసుకోవాలనమాట. ఇవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటేనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనమాట. వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలున్నాయి కదా! ఇవి వేసుకొని సిమ్‌లో 4 లేక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలనమాట. ఈ మసాలాలో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మూత పెట్టేసుకొని 5-6 మినిట్స్ ఉడకనిస్తే మంచిగా వేగిపోతాయి. గుజ్జుగా వస్తాయన్నమాట టమోటా ముక్కలు. సో, ఇలా వేగిన తర్వాత ఒకసారి చూడండి మంచిగా ఏగిపోతాయన్నమాట ఇక్కడ. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి ఇలా వేసేసుకొని పచ్చిమిర్చిలు వచ్చేసి 2 పచ్చిమిర్చిలు ఒక్కొక్క పచ్చిమిర్చి 2 భాగాలుగా కట్ చేసి పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ వేసుకొని వేపేసుకోవాలి. వేగిన తర్వాత పెరుగు వచ్చేసి 4 లేదా 5 టేబుల్ స్పూన్ పెరుగు వేసేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్‌లోనే ఏగాలండి. మంచిగా మీడియం ఫ్లేమ్‌లో వేపుకుంటే మంచి వాసన వస్తుంది. మంచి టేస్ట్ కూడా ఉంటుందనమాట. సో, ఇలా బాగా వేగిన తర్వాత ఇలా మంచిగా తిప్పేసుకున్నాక మనకు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఏది వేసాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా వేపేసుకొని ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇది కూడా 4 లేదా 5 నిమిషాలు ఉడకనివ్వాలనమాట. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మనకు గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వేపుకుంటే మంచిగా వేగిపోతుందనమాట. ఇవి ఖచ్చితంగా సిమ్‌లోనే చేసి తీరాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. టేస్ట్ అనిపించదనమాట. సో, ఇది ఇలా సిమ్‌లో పెట్టేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా మంచిగా అరోమా వస్తుందనమాట. ఇలా మూత తీసి చెక్ చేస్తే మంచిగా కలర్ కూడా వస్తుంది. బాగా గ్రేవీ అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేపి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు. ఈ పన్నీర్ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు వేసుకున్నాక ఈ గ్రేవీలో మంచిగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలకి మసాలా గ్రేవీ పడాలంటే 2 ఆర్ 3 మినిట్స్ ఈ మసాలా అంతా పన్నీర్ పట్టేలాగా సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. అంతే అండి. ఇలా మసాలాలో పన్నీర్ అంతా వేసుకున్నాక 2 లేక 3 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడకనిస్తే పన్నీర్‌కి మసాలా అంతా పడుతుంది. ఫైనల్‌గా అయితే మనకు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే అనమాట.
ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా అయితే మనం కొత్తిమీర వేయండి ఏ డిష్ కంప్లీట్ అవ్వదు. సో ఇప్పుడైతే మనకు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి అరోమా కోసం మంచి ఫ్లేవర్ కోసము కొత్తిమీర అయితే కంపల్సరీ ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి. ఇంకా ఈ అరోమా బయటికి పోకుండా మొత్తం ఆ పన్నీర్కే పడుతుంది. సో ఫైనల్గా అయితే చూసేసారు కదా పన్నీర్ కర్రీ సూపర్గా చాలా ఈజీగా చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.